ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ శుభోదయం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ 5వ తేదీ 1వ నెల 26వ సంవత్సరం అనగా నూతన సంవత్సరం మన జీవితాల్లో 4 దినాలు గడిచిపోయింది. 5వ తేదీకి మనం వచ్చాం. ఎందుకు ఈ 4 దినాలు గడిచిపోయిందని నొక్కి చెప్తున్నానంటే, ఒక్క క్షణము, ఒక్క దినము ఈ లోకంలో మనము జీవిస్తున్నామంటే అది కేవలము దేవుని ఉచితమైన కృప. ప్రియా దేవుని బిడ్డలారా, 26వ సంవత్సరాన్ని 5వ తేదీని చూడలేని బిడ్డలు అనేక మంది కలరు. కోకొల్లలు అంటారు కదా. అసలు దేవుని వాక్యంలో, లేఖనాల్లో చెప్పినట్లుగా మన పితరులు వెళ్ళిన మార్గంలో మనం వెళ్ళాలి అని చెప్పినట్లుగా, వారు దేవుడు తమకిచ్చిన ఆయుష్ను సంపూర్ణం చేసుకుని దేవుని దగ్గరకు పిలువబడ్డారు. వాళ్ళు వెళ్ళారు వాళ్ళ మార్గంలో. ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అర్ధాయుష్యులుగా చనిపోతున్నారు, అల్పాయుష్యులుగా చనిపోతున్నారు. వారు జీవించవలసినంత కాలం లోకంలో జీవించడం లేదు. కారణం ఏంటి? ఎందుకు ఈ మరణాలు వస్తూ ఉన్నాయి? పూర్వకాలంలో 100 సంవత్సరాలు బ్రతికారు కదా. ఇప్పుడు ఎందుకు 35, 40, 45 ఇంకా చిన్న వయసులోనే ఎందుకు చనిపోతున్నారు అని ఒకసారి మనం గమనం చేసుకుంటే ప్రియులారా, మనందరికీ తెలుసు. దేవుని గ్రంథంలో రాయబడి ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము. అంటే పూర్వకాలంలో 100 సంవత్సరాలు ఎందుకు బ్రతికారంటే, మరణం వాళ్ళకి చాలా దూరంగా ఉంది. కారణం ఏంటనగా పాపాన్ని కూడా అంత దూరం పెట్టారు వాళ్ళు. ఇప్పుడు పాపాన్ని ఒళ్ళో తీసుకొని, ఒళ్ళో కూర్చొని పెట్టుకొని, హత్తుకొని, పాపాన్ని ప్రేమించి, పాపంతో మమేకమై